డాక్టర్ కొంతమందికి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అంటారు కదా, అది రావాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో బ్లడ్ షుగర్స్ అనేవి ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి. అండ్ మెడిసిన్, ఇన్సులిన్ అవసరమైతే బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ రెగ్యులర్ వర్కౌట్, వాకింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, ఈ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఐ థింక్ కన్సీవింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, డెఫినెట్లీ విత్ ఇన్ ద ఏజ్ లిమిట్. సో 35 ఆల్రెడీ డయాబెటిక్ ఉంది, మ్యారేజ్ అయింది, సో ఎన్ని రోజులు నేను వెయిట్ చేయొచ్చు అని ఒకవేళ డౌట్ ఉంటే దానికి ఆన్సర్ ఏంటంటే బిఫోర్ 35. ఇఫ్ యూ ఆర్ ఎ డయాబెటిక్, ప్లీజ్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 35. ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ డయాబెటీస్ ఉండి ప్రెగ్నెన్సీ వచ్చినా, ప్రెగ్నెన్సీలోనే డయాబెటీస్ వచ్చినా, సో ప్రికాషన్స్ సేమ్ ఉంటాయమ్మా. బేసికలీ మళ్ళీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ వెయిట్, ఏ వెయిట్తో ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అవుతున్నారు అనేది చాలా బేసిక్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఏ బ్లడ్ షుగర్స్తో ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అవుతున్నారు. ఆల్రెడీ డయాబెటిక్ ఉమెన్ ప్లానింగ్ ఏ ప్రెగ్నెన్సీ అంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్: హర్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ హర్ బాడీ వెయిట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హర్ బ్లడ్ షుగర్. సో నార్మల్ బ్లడ్ షుగర్స్ ఉండి నార్మల్ బాడీ వెయిట్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అవుతే దట్ విల్ బి ద బెస్ట్. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తుంది కదా, అసలు అది ఏంటి, దేనివల్ల వస్తుంది? ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అంటే ఏంటి? సో దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటామమ్మా. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మధ్యలో హాఫ్ వే త్రూ 5 months, 4 months లేదా 6 months, 7 months ఆ టైంలో లేని డయాబెటీస్ ఇప్పుడు వచ్చింది అని డిటెక్ట్ అవుతే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అంటే ముందు లేదు డయాబెటీస్, ప్రెగ్నెన్సీ వచ్చాక హాఫ్ వే త్రూ డిటెక్ట్ అయింది. సో ఇవి ఎవరికి రావచ్చు అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అంటే పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేదా ముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి, అండ్ దెన్ 35 years అబవ్ దాటిన వాళ్ళకి, అండ్ దెన్ పువర్ లైఫ్ స్టైల్ అంటాం. అంటే హెవీ బాడీ వెయిట్ ఉండి ఎక్సర్సైజ్ అది రొటీన్ అండ్ దెన్ డయట్ డిసిప్లిన్ అవి లేని వాళ్ళకి, అంటే లేట్ నైట్స్ మేల్కొని ఉండడము, ఎక్కువ స్క్రీన్ టైం ఉండడం, బాడీ వెయిట్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉండడం, జంక్ ఫుడ్, రైస్, స్వీట్స్ ఇవి ఎక్కువ తీసుకునే వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. సో బేసికలీ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ వస్తే మనం దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఇది కొంచెం డిఫరెంట్, అంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం వేరు. రైట్. అండ్ వాల్యూస్, బ్లడ్ వాల్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100. సో ఇది మనము ఈవెన్ ప్రెగ్నెంట్ కాని వాళ్ళకి, అంటే అసలు ప్రెగ్నెన్సీతో సంబంధం లేని వాళ్ళకి, అండ్ ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా మనం సేమ్ ఫాలో అవుతాం. సో 100 ఈజ్ ద కట్ ఆఫ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. అంటే పొద్దున్న లేసినప్పుడు పరకడుపున నీళ్లు కూడా, మంచినీళ్ళు కూడా తాగకుండా బ్లడ్ షుగర్ చెక్ చేసినప్పుడు అది 100 కూడా దాటకూడదు అనమాట. 99 ఉండాలి పర్ఫెక్ట్గా. అంటే అండ్ ఆఫ్టర్ ఫుడ్ 1.5 hour తర్వాత, తిన్న తర్వాత, ఎనీథింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ చేసిన తర్వాత 140 దాటకూడదు. సో 139 ఉండాలి ఎప్పుడు, తిన్న తర్వాత 1.5 గంట తర్వాత.